For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. కామద ఏకాదశి మనకి ఏప్రిల్ 19వ తేదీన ఈ యొక్క చైత్రమాసంలో 2024 సంవత్సరంలో కామద ఏకాదశి వచ్చింది. చైత్ర శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. అంటే ఆ రోజున ఏకాదశి కామద ఏకాదశి వ్రతాన్ని జరిపిస్తారు. ఆ వ్రతాన్ని చేసినట్లయితే పాపాత్మల యొక్క పాపము నశిస్తుంది, దీనత్వము నశించి, దైన్యం నశించి, దరిద్రం నశించి ధనవంతులవుతారు. చిత్తశుద్ధితో మనము ఆ భగవంతుడిని మనం పూజించినప్పుడు, ఆ వ్రతాన్ని మనం పూజించినప్పుడు మరి ఏమిటి ఈ కామద ఏకాదశి రోజున అసలు మనం ఏమి చేయాలి? తెల్లవారుజామున లేవడం, సూర్యోదయానికి ముందు ఇవన్నీ మామూలు. వ్రతం అనుకుంటాం, వ్రతం చేయాలని సంకల్పిస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాం, లేకపోతే శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకుంటాం, దేవుడు ఇవన్నీ కూడా కడుక్కుంటాం, మండపంలో పెట్టుకుంటాం. ఇవన్నీ అందరూ చేసేవే. కానీ ఆ రోజు యొక్క విశేషం ఏమిటంటే మనకి కామద ఏకాదశి వచ్చేటటువంటిది చైత్ర శుక్లపక్ష ఏకాదశి రోజున. బాగుంది. ఆ రోజు వ్రతం చేసి ఆ వ్రతాన్ని మర్నాడు ద్వాదశి రోజున మనం విరమించి ఆయన అన్నదానాలు, బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇవన్నీ కూడా చేస్తాం. ఇది ఒక్కసారి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడిగి ఏ వ్రతం కనుక చేసినట్లయితే సర్వ కష్టాలు తొలగిపోయి మళ్ళీ మా రాజ్యం మాకు వస్తుందో, వనవాసం అంతా కూడా ఈ దీక్ష అంతా కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుందో, మరి అటువంటి వ్రతాన్ని నాకు చెప్పండి స్వామి అని అడిగితే అప్పుడు స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? పూర్వం దిలీప మహర్షి వశిష్ఠుడికి అడిగాడు, ఇదే ప్రశ్న అడిగితే దిలీపుడు అంటే ఎవరు? రఘువంశ రాజు. ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశస్థుడు అనమాట దిలీప్ రాజు. అటువంటి దిలీప మహర్షికి వశిష్ఠుడు చెప్పినటువంటి దాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఆ వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని చెబుతాడు. పూర్వం మనకి భోగీపురము అని ఒక నగరం ఉండేదన్నమాట. ఆ నగరంలో ఎవరు నివసించేటటువంటి వారు అంటే గంధర్వులు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళంతా కూడా నివసించేటటువంటి వారు. అప్పుడు దానికి పొండరీకుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. తర్వాత ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. అక్కడ ఒక రోజున నాట్యం జరుగుతుంటే అందరు గంధర్వులు వచ్చి నృత్యము, గీతాలు, గానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరు గంధర్వులు. వాళ్ళ పేరు లలిత అనేటటువంటి స్త్రీ, లలిత్ అనేటటువంటి మగవాడు. గంధర్వులు వీళ్ళిద్దరూ కూడా యవ్వనంలో ఉండి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటారు. సరే, ఒక రోజున ఏం జరుగుతుంది? ఈ యొక్క మన పొండరీక మహారాజు దగ్గర ఆ యొక్క రాజ్యంలో అంతా కూడా విందు వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయి, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నృత్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ లలిత్ డ్యాన్స్ వేస్తూ నృత్యం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా అందరూ హేమాహేమీలు ఉన్నారు, శబాస్ అంటున్నారు. ఈ లోపల అతని మనస్సు తన ప్రియురాలైనటువంటి లలిత మీదకు వెళ్ళిపోయేసరికి అక్కడ లయ తప్పి నృత్యాన్ని సరిగ్గా కాన్సన్ట్రేషన్గా వేయలేకపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందండి? గంధర్వ కన్య ఏమైంది? అక్కడ వీళ్ళంతా గంధర్వ కన్య కదా, లలితాను. ఎప్పుడైతే ఈ యొక్క లయ తప్పిందో ఈ మహారాజు శపిస్తాడు అతన్ని. శపించి ఏమని శపిస్తాడు? నువ్వు ఘోరమైనటువంటి మహారాక్షస రూపాన్ని పొందుదువుగాక అని చెప్పేసి అందరినీ కూడా జనాలందరినీ పీక్కు తింటూ ఒక రాక్షస యోనిలో పుట్టు అని చెప్పి శపిస్తాడు. ఇతని వల్ల కర్కోటక రాజు పదవీ భంగం కూడా జరుగుతుందన్నమాట. అందువలన ఇంత ఘోరమైనటువంటి శాపం కలగగానే ఇతను 8 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి అంత ఎత్తుగా బలమైనటువంటి రాక్షసుడిగా అతను
పరిణామం చెందాడు, మారిపోయాడు. అతని తలపైన శిరస్సులపైన చెట్లు లేచినంత జుట్టు ఉందన్నమాట. ఆ విధంగా అంత ఘోరమైన రాక్షసుడై ఉండి అతను అలాగా జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విషయం ఎలాగో తన ప్రియురాలైనటువంటి లలితకి తెలుస్తుంది. లలిత తెలిసి, అయ్యో నా భర్త అంటే నా కాబోయే భర్త ఇలా అయిపోయాడు, కాబట్టి ఇతన్ని నేను ఏవైనా సరే నేను రక్షించుకోవాలి అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, వింధ్యాచల పర్వతం పైన శృంగి ఋషి ఉన్నాడు. ఆ శృంగి ఋషిని అడుగుతుంది, ప్రాధేయపడుతుంది. వెళ్ళి అయ్యా మేమిద్దరం ఇలా గంధర్వులం అండి, మరి ఈ విధంగా ఈ నా ప్రియుడైనటువంటి లలిత్ మరి ఈ యొక్క రాజు పుండరీకుని యొక్క శాపం వలన ఇతను రాక్షసుడిగా మారిపోయాడు అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు ఏదో ఒక ఉపాయం చెప్పి, ఏదో ఒక తరుణోపాయం చెప్పి మమ్మల్ని రక్షించండి అని చెబితే, అప్పుడు ఈ చైత్ర శుక్ల పక్షమి రోజున వచ్చేటటువంటి ఏకాదశి రోజున వచ్చే కామద ఏకాదశి వ్రతాన్ని మీరు చేసుకోండి. ఈ వ్రతాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మీ కోరికలు తీరుతుంది, మీ రాక్షస జన్మ, మీ ప్రియుడి యొక్క రాక్షస జన్మ పోతుంది. ఆ రోజు నువ్వు ఆ యొక్క వ్రతాన్ని చేసి ఆ వ్రతం నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని ఋషుల సమక్షంలో లేదా బ్రాహ్మణ సమక్షంలో నువ్వు ధారపోసేయి అతనికి, ఆ పుణ్యాన్ని. ఈ విధంగా నువ్వు ధారపోసినట్లయితే తప్పకుండా అతనికి ఆ రాక్షస జన్మ నుంచి విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత మీరిద్దరు కూడా వివాహం చేసుకోవచ్చు అని చెప్పి శృంగి ఋషి ఆమెకి చెప్తాడనమాట. అలా చెప్పగానే ఏం జరుగుతుంది, ఈమె చక్కగా ఆ వ్రతాన్ని, కామద వ్రతాన్ని ఏకాదశి రోజున సంకల్పిస్తుంది. బ్రహ్మాండంగా చేసిన తర్వాత మర్నాడు ద్వాదశి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఉద్వాసన చెప్పి అక్కడికి అందరినీ కూడా పిలిపించి, బ్రాహ్మణుల్ని, ఆ ఊరు వాళ్ళని అందరినీ కూడా పిలిపించి భోజనాలు పెట్టించి, ఆ యొక్క బ్రాహ్మణుల సమక్షంలో ఈ కామద ఏకాదశి రోజున వచ్చినటువంటి శుభ ఫలితాన్నంతటినీ కూడా నేను నా ప్రియుడైనటువంటి లలిత్కి నేను ధారపోస్తున్నాను అని చెప్పి ధారపోసేసరికి వెంటనే ఆ పుణ్య ఫలితం వలన అతడు అక్కడ అంతవరకు రాక్షసుడిగా ఉన్నటువంటి లలిత్ మళ్ళీ గంధర్వుడిగా మారిపోయాడు. స్వామివారి యొక్క కృపా కటాక్షం వలన మారిపోయి అతను ఏం చేస్తాడు, ఒక విమానం వస్తుంది. ఆ విమానం పైన వీళ్ళిద్దరూ కూడా స్వర్గానికి వెళతారు. అక్కడే వెళ్ళి ఇక అక్కడ స్వర్గలోకంలో అక్కడంతా కూడా ఉంటారు. కాబట్టి ఎవరికైతే పిల్లలు లేరో, ఎవరికైతే మరి తమ పిల్లలు చదవడం లేదని బాధపడుతున్నారో, తర్వాత వివాహాలు కావడం లేదని బాధపడుతున్నారు, ఈ కోరిక ఆ కోరిక అని చూడకుండా ఏ కోరిక కోసమైనా సరే ఈ యొక్క శుక్లపక్షములో చైత్రమాసములో వచ్చేటటువంటి ఈ కామద ఏకాదశి రోజున కామద ఏకాదశి వ్రతాన్ని కనుక జరిపించుకున్నట్లయితే, ఆ శ్రీమన్నారాయణమూర్తిని జపించుకున్నట్లయితే, అర్చించుకున్నట్లయితే ఆయన యొక్క కరుణా కటాక్షంతో మనకి బ్రహ్మాండంగా ఈ యొక్క అన్ని కోరికలు తీరుతాయి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ విధంగా ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని ఆ రోజున చక్కగా తులసిమాల విభూషితుని చేసి మల్లె పువ్వులతో, మందార పువ్వులతో, చామంతి పువ్వులతో, ఇలా ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని రకాల పుష్పాలతో, మల్లి పుష్పాలతో కూడా ఆ స్వామివారిని మనం అలంకరణ చేసి గంధము, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి మరి దీపాలను చక్కగా ఒక ప్రమిదలో 2 ఒత్తులతో, 2 ప్రమిదలు పెట్టుకుంటే 2, 2, 4, ఒకటి తప్ప ఎన్ని ఒత్తులైనా సరే వేసుకోవచ్చు. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క అగరబత్తీలకి ధూపం సమర్పయామి, దీపం దర్శయామి. ఆ తర్వాత నైవేద్యాన్ని మనం సమర్పించి ఆ స్వామివారి యొక్క శరణంలోకి వెళ్ళినప్పుడు సమస్త కోరికలు తీరుతాయి, సమస్త దరిద్రాలు కూడా అన్నీ కూడా పోతాయి. కాబట్టి భక్తులంతా కూడా ఆ రోజున చక్కగా ఈ సర్వదా ఏకాదశి రోజున మనం ఆ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ఈ కష్టాల నుంచి అంతా కూడా మీరు విముక్తులై అంత్యమున స్వర్గలోకానికి వెళ్తారు. శుభమస్తు.